గ్లాస్ ఎక్కడ ఉండాలి, సైకిల్ ఎక్కడ ఉండాలి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి నువ్వెవరయ్యా? జగన్మోహన్ రెడ్డి. పబ్లిక్ డిసైడ్ చేస్తారు కదా. ఎందుకు భయం అవుతుందా ఈ 2 నెలల్లో నిన్ను ఏడవ పంపిస్తారని? కంగారు పడు. ఈ 2 నెలలు నువ్వు తడిగుడ్డేసుకుని జైల్లో కూర్చోవడం ఖాయం. ఇది పక్కా రాసి పెట్టుకో. నువ్వు గ్లాస్ గురించి కానీ సైకిల్ గురించి కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఎందుకంటే ఒక సామాన్యుడు సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు ఆడిని ఎదుర్కొనే ధైర్యమే నీకు లేదు ఈ రోజున. గ్లాస్లో నువ్వు టీ తాగినంతసేపు సమ్మగా ఉంటుంది, గ్లాస్ చేతిలో పట్టుకొని ఉన్నంతసేపు సమ్మగా ఉంటుంది. దాన్ని కింద మీద చేసి ఆడదామని డిసైడ్ అయ్యావే అనుకో, తెగ్గిపోయింది. అర్థమవుతుందా? అది గుర్తుంచుకో. ఈ 2 నెలలు ఓపిక పడితే నువ్వు యాడుండాలో ఆడనే ఉంటావు. నువ్వు డిసైడ్ చేయమాక ఏవి ఎక్కడ ఉండాలనేది. నువ్వు యాడుంటావో నీకు ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వు ఈ 4.5 సంవత్సరాల్లో నీ తాడేపల్లి ప్యాలెస్లో ఎట్లాగైతే కూర్చొని బటన్ నొక్కున్నావో అదే మాదిరి ఒక్కసారి నువ్వు మళ్ళీ నీ ప్యాలెస్లో నీ కూర్చోవడం అలవాటే కాబట్టి ఆ ప్యాలెస్లోనే కూర్చొని ఒక్కసారి బటన్ నొక్కు. పైసల కోసం అనుకోకు. సిస్టమ్ మీద ఒకసారి నీ బటన్ నొక్కు. ఈ 4.5 సంవత్సరాల్లో నీ డేటా ఉంటుంది కదా, నువ్వు చేసిన పనులన్నీ డేటా ఉంటుంది కదా. ఖైదీ రిజల్ట్ అనుకుంటూ అవన్నీ వస్తాయేమో, అవి కాదు. అవి పక్కకి నెట్టేసి తమరు చేసిన అభివృద్ధి ఏందో, అసలు ఎంతవరకు రాష్ట్రం కోసం పనిచేసాం అనేది ఒకసారి డేటా రీకలెక్ట్ చేయి. లేదు నీకు అంత టైం లేదంటే నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. ఈ 4.5 సంవత్సరాల్లో సరైన రోడ్లు మన రాష్ట్రంలో ఉన్నాయా లేదా చెప్పు. నువ్వు రాష్ట్రంలో ఉన్న యువతకి సరైన ఉపాధి అవకాశాలు కల్పించావా లేదా చెప్పు. మద్యపాన నిషేధం చేయించావా లేదా కూడా చూసుకో. అట్లాగే ఈ రోజున రాష్ట్రంలో యువత మాక్సిమం మెంబర్స్ డ్రగ్ అనే దాని మీద కేసు ఫైల్స్ అవుతున్నాయి. అసలు రాష్ట్రాన్ని పట్టించుకోలేని నువ్వొచ్చి డిసైడ్ చేస్తున్నావు. అసలు నీ బతుకేంటో చూసుకుంటున్నావు ఒకసారి. నీ బతుకేంటనేది ఈ 2 నెలలు ఓపిక పట్టు. 2 నెలలు ఓపిక పట్టు.